హైదరాబాద్ సచివాలయం వద్ద మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతులు ఆందోళనకు దిగారు. తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. నారాయణపురం చుట్టూ ఉన్న 14 తండాల రైతుల భూములు రికార్డుల్లోంచి తొలగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను తిరిగి రికార్డులో నమోదు చేయాలని మంత్రులకు విన్నవించుకున్నారు. సుమారు 2000 ఎకరాలకు రైతు భరోసా, వ్యవసాయ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మా గ్రామం కొత్త రెవెన్యూ విలేజ్ 2018లో ఏర్పడ్డప్పుడు 1827 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో కలిపేసారు 60 ఏళ్ల పట్టా భూములను. నేను 2 సంవత్సరాలు ఆర్టీసీలో కష్టపడి 2384 జీవో తీసుకొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సార్ని కలిస్తే 1827 ఎకరాలకి ఎంజాయ్మెంట్ సర్వే చేయించాడు. ఎంజాయ్మెంట్ సర్వే చేయించగానే ఇక్కడ సచివాలయం సీసీఎల్ఏ ముట్టడి 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక 630 ఎకరాలకు పాస్బుక్లు వచ్చినాయి గత గవర్నమెంట్లో 2022. ఇంకా 1100 ఎకరాలకు పాస్బుక్లు రావాలి. ఆ పాస్బుక్లు రావడానికి ఎంజాయ్మెంట్ సర్వే అందరి భూమి నీకెంత ఉంది భూమి సర్వే కొలిసిన తర్వాత దాని ప్రకారం పాస్బుక్లు ఇవ్వాలని మేము మంత్రి గారిని కలిసినాం, జిల్లా కలెక్టర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని కలుసుకుంటా ఈ సంవత్సర కాలం నుంచి వాళ్ళ చుట్టూ కాళ్ళు ఎరగేలా తిరుగుతూనే ఉన్నాం. TM33లో అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తలేరు. నవీన్ మిత్తల్ సార్ పిలిపించి తప్పకుండా మీకు సెట్ చేస్తాం, మీ పట్టా పాస్బుక్లు మీకు ఇప్పిస్తాం, నెల రోజులు అయిపోతుందని చెప్పిన ఈ ధర్నాకు మళ్ళా సంవత్సరం పాటు అయిపోయింది. అయినా మాకు ధర్నా లేదు, భూమి గుంట లేదు, పేరు అడవి పాస్బుక్ చూస్తే అడవి అని వస్తుంది, రైతు పేరు లేదు, రైతు బీమా లేదు, రైతు సాయం లేదు సార్. 3 సార్లు ఎంజాయ్మెంట్ చేశారు. ఎంజాయ్మెంట్ చేసి కూడా మాకు 15 రోజులు 20 రోజులు ఇస్తామని చెప్తారు. ప్రతి మంత్రి కలిసిన, రెవెన్యూ మినిస్టర్ కలిసిన, ప్రతి ఒక్క మినిస్టర్ కలిసిన తర్వాత కూడా ఇంతవరకు పాస్బుక్లు ఇష్యూ చేస్తామని చెప్పారు. ఎంజాయ్మెంట్ చేశారు, 15 రోజులు ఇస్తామని చెప్పారు, భూభారతలు ఇస్తామని చెప్పారు. 20-30 మంది రైతులు చనిపోయారు, రైతు బీమా కోల్పోయినాం, రైతు బంధు కోల్పోయినాం, అన్ని కోల్పోయినాం. ఇంతవరకు ఒకటి చెందలే. తిరిగి మా చెప్పులకు అలసట వచ్చి మేము ఇప్పుడు వచ్చి మేము కలతానికి వచ్చినాం, కానీ మేము ధర్నా చేస్తానికి రాలే. మా బాధలను సీఎం గారికి మంత్రులకు చెప్పడానికి వచ్చాం, కానీ మేము ధర్నా చేస్తానికి రాలే. రైతులకు పోలీసులు దౌర్జన్యం చేసి ఎప్పుడు వచ్చినా పోలీసులు వచ్చి అడ్డుకొని ఇదే విధంగా చెప్తారు. మా సమస్యలు తీసుకొని చర్చించాలి కదా.